దేవుని స్తోత్రములు. కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్నో రోజు అండి? 11వ రోజులని ప్రభు మనం నడిపించాడు. ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని కనపరిచున్నాం. సమయం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చదువుదామని. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశను అతివాడు సహోదరుడిగా నేను. చాలా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఈ లోకంలో మానవుడుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బంధం అనేది అవసరం అంటారా కాదంటారా? వినండి, ఏదో ఒక బంధం అనేది అవసరం. అది తల్లిదండ్రుల బంధం కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువగా ఇప్పటి కాలంలో స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి యవ్వన బిడ్డలు తన తోటి వారితో అన్ని విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారే కానీ తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఈ బంధం అనేది కొంతకాలం వరకు నిలుస్తుంది. శాశ్వత కాలం ఉండేదా ఈ స్నేహ బంధం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును అని చెప్పి లేఖనాలు. ఈ దుర్దశలో కూడా సహోదరుడుగా స్నేహితుడుగా మనకు ఉండగలిగిన వాడు ఎవరు అని మనం ఆలోచిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కరు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపరంగా మనం ఆలోచించినట్లయితే మరి స్నేహం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనతో స్నేహం చేస్తారు. కష్టమో నష్టమో శ్రమ ఎదురైనప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడక విడిపోయేటువంటి స్నేహితులే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఎందుకంటే స్నేహ భావం కోసం, ఒక బంధం కోసం ఎందుకు మానవులు ప్రయాసపడుతున్నారంటే మనకి ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా, ఎన్ని మరి సుఖభోగాలు ఉన్నా, మనకు కన్నీరు అనేది వచ్చినప్పుడు ఆ సుఖభోగాలు, మన ఆస్తి పాస్తులు మన కన్నీటికి తొడవలేదు. ఒక మనిషి మనల్ని ఆదరిస్తే కొంతవరకు మన కన్నీరు అనేది పోగొట్టగలుగుతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎక్కువగా స్నేహానికి విలువిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ స్నేహం శాశ్వతమైనది కాదు. నిజమైనటువంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి సైనికుడు కనిపెట్టేటువంటి దేవాతి దేవుడు. ప్రియమైన దేవుడు, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఒకరోజు ఏం చేశారు, ప్రజల యొక్క మనస్తత్వాన్ని, ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి మనందరి మనస్తత్వాలు ఒకటిగానే ఉంటాయా? కలవు. ఎక్కడో 100 విషయాల్లో ఒక విషయంలో కలుస్తాయి. అందరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. అయితే రాజుగారు ఏం చేస్తారంటే ప్రత్యేక ఒక ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క తత్వాలు అసలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఒక మంచి మెయిన్ రోడ్డు చూసుకుని ఆ రోడ్డులో వెహికల్స్ తిరిగేటువంటి సమయంలో ఉదయాన్నే వచ్చేసేసి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఆ జరిగినటువంటి సమయంలో మల్లేసుకుని వచ్చింది, బండేసుకుని నాకెందుకులే వెళ్ళిపోయింది. సారా వచ్చింది, అమ్మ నాకెందుకు అసలు ఈ రాయి, నేను అసలు కదపలేని బలహీన రాను అనుకుంది, వెళ్ళిపోయింది. పద్మ వచ్చింది, నా టైం వేస్ట్ అనుకుంది. పద్మకు వచ్చింది, అబ్బో అసలు నేను ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాను, నాకు అసలు కుదరలే అనుకోండి. ఇట్లా పిలిపి పాస్టర్ గారు, మరి ప్రదీప్ గారు, సహోదరుడు, మన పాస్టర్, ఇట్లా అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రాయిని ఎవరూ కదిలించలేదు. పెట్టినటువంటి రాజుగారు మాత్రం ప్రజల యొక్క తత్వాలను గమనించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు చాటును కూర్చుని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రజల తత్వాలను గమనించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గమనించాలని చూస్తున్నటువంటి ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు చూస్తూనే ఉన్నాడు. ఎవరు ఆ రోడ్డు మీద ఉన్న రాయి తీయలేదు. సడన్ గా ఒకవేళ ఎవరైనా చూసుకోకుండా వచ్చారనుకోండి, ఒక బండి వేసుకుని వచ్చారనుకోండి, 2 వీలర్ వేసుకుని, ఆ రాయి గుర్తితే ఏమవుతుంది? పడిపోతారు, యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి పరిస్థితులు మానవులకి తెలిసి కూడా ఎవరు తీయడానికి ఇష్టపడలేదు, ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఇది అసలు ఎందుకు రోడ్డు మధ్యలో పెట్టుంది అని ఎవరు ఆలోచించట్లేదు, ఎవరు త్యాగం చేయడానికి ఇష్టపడలేదు, ఎవరు ప్రయాసపడటానికి ఇష్టపడలేదు. సాయంకాలం అయిపోయింది. ఒక ముసలాయన నడిచి వస్తా ఉన్నాడు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నడిచి వస్తూ రోడ్డుకి మధ్యలో అడ్డంగా ఎవరు పెట్టారు, అసలు ఎందుకు ఉంది ఈ రాయి? ఎవరైనా ఒకవేళ చూడకుండా నడిచి వచ్చినా, వెహికల్ మీద వచ్చినా, కారు వేసుకుని వచ్చినా, సైకిల్ మీద వచ్చినా తగిలింది అంటే ప్రమాదమే కదా.
ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంది అని చెప్పి ఆయన ఒక నిమిషం అక్కడ ఆగిపోయాడు, ఆలోచించాడు. ఆలోచించి వెంటనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆ రాయిని ప్రక్కకు నెట్టడం, అమ్మ నేను దీన్ని కదిలించగలనా అనుకున్నాడు. ఇది రాయి చాలా పెద్దగా ఉంది కదా, కదిలించగలనా అని చెప్పి ఆయన చేయి వేసి తనగానే ఆ రాయి కదిలిపోయింది. అది నిజంగా బరువైన రాయి కాదు, తేలికగా ఉన్నటువంటి పల్సనైనటువంటి రాయి అన్నమాట. అది బరువైనటువంటి రాయి కాదు ప్రియమైన దేవుని బిడ్డ. అది కదలంగానే ఏమైందంటే ఆ రాతి బండ కింద బంగారు నాణ్యాలు ఉన్నాయి. బిస్కెట్ బంగారం అంటారు చూడండి, అలాంటివి పెట్టబడి ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన ఒకలాంటి భయం వచ్చేసేసి ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయాడు. ఆ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎవరైనా నన్ను ఏమైనా చెయ్యాలని, నన్ను పట్టుకోవాలని ఎవరైనా ఇలా పెట్టారా ఏంటి అని ఒకలాంటి భయం వచ్చేసేసి ఆయన నిలబడిపోయాడు. వెంటనే అప్పుడు చెట్టు చాటున ఉన్నటువంటి రాజుగారు వచ్చి ప్రజల తత్వాన్ని, ప్రజల యొక్క మనస్తత్వాన్ని గమనించడానికి, అసలు మనస్తత్వాలు ఎలా ఉన్నాయా అని తెలుసుకోవడానికి నేను ఉదయం నుంచి ఇక్కడే ఉండి గమనిస్తూ ఉన్నాను. కొంతమంది అయితే నన్నే తిట్టారు, ఏమి రాజుగారు రోడ్డుని పట్టించుకోవట్లేదని. కొంతమంది ఎవరిపై పట్టుకున్న రోడ్డుకి అడ్డంగా రాయి పెట్టాడు అనుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న వారు లేరయ్యా అని అంటే, అయ్యా ఇదంతా నాకు అనవసరం, కానీ ఈ రాయి కింద బంగారం ఉందయ్యా, నాకు భయం వస్తుంది అన్నాడు ఈ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ బంగారం నీకోసమే పెట్టాను అని చెప్పి రాజుగారు అన్నారు. అన్నప్పుడు నా కోసం ఎందుకు పెట్టావయ్యా అని ఆయన అడిగినప్పుడు రాజుగారు అంటారు కదా, ఎవరైతే ఈ రాయిని కదిలిస్తారో, కష్టపడతారో, ఆలోచిస్తారో, పరిస్థితులను గమనిస్తారో, పరిస్థితులను అర్థం చేసుకుంటారో, తను మేలు పొందుకుంటూ 10 మందికి మేలు చేయాలనే హృదయం ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తికి నేను ఇవ్వాలి అనుకున్నాను, అందుకే ఆ బంగారాన్ని రాయి కింద పెట్టాను. అలాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తివి ఉదయం నుంచి నేను పరిశీలిస్తుంటే నువ్వు కనిపించావు కనుక ఈ బంగారం నీకే అని చెప్పి ఆ రాయిని అలా చేతి ఆనందాన్ని కళ్ళలో వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సహజంగా మనం ఆలోచిద్దాం, ఉదయం నుంచి వస్తున్నటువంటి వారికి అది ఎలా ఉంది, ఒక పెద్ద అడ్డుపండగా ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. మన మానవ జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తొలగించలేము అనేటువంటి అల్ప విశ్వాసంతో అడ్డుపండలను మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసంతో తొలగించగలము అనే శక్తిని తెచ్చుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని మనం తొలగించగలుగుతాం. విశ్వాసంతో దాన్ని ప్రక్కకు తీసివేయగలుగుతాం. ఎర్ర సముద్రం ఎలాంటి సమస్య అని ఇశ్రాయేలు ప్రజలు ఎదుగుతాం ఒకసారి ఆలోచిస్తే ఎంతో భయంకరమైన సమస్య. కానీ మోషే ఏం చేశారు ఆ సమయంలో? ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు, వెనక పరో సైన్యం తరుగుతుందనే భయంతో మొరపెట్టారు. ఒక పక్క మోషే సనుక్కుంటూ ఉన్నారు. కానీ మోషే ఏం చేశాడు? ఎవరి పాదాలు పట్టుకున్నాడు? ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆ సమస్య క్షణాల్లో వారి మధ్య నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ బండలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోకుండా, దిగజారిపోకుండా, క్షీణించిపోకుండా, నా వల్ల కాదు అనుకోకుండా, ఆ సమస్య నుంచి ప్రక్కకు వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా దాన్ని వదిలివేసేసి ఇక ఈ సమస్య నేను పట్టించుకోనని దాన్ని తొలగించుకోకుండా దాన్ని వదిలివేసేసి పక్కకు వెళ్ళిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉండకుండా విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి మనం తొలగించేటువంటి నిజమైనటువంటి స్నేహితుడిగా ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఉదయకాల సమయంలో గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే ఒకసారి మనము ఆ మాటలు మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి యోహాను సువార్తలో వద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుదామండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టి వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండురు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డ. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రభువా అనటానికి కానీ, తండ్రి అనటానికి కానీ, ఆయన యొద్దకు వెళ్ళి దేవా అనటానికి కూడా అర్హత లేని మన మానవ జీవితాలు. ఇలాంటి అల్పమైన మన జీవితాన్ని, ఎందుకు పనికిరానటువంటి మన బ్రతుకుల్ని ఆయన ఏమంటున్నాడు? మీరు నా స్నేహితులు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, మీరు నా స్నేహితులు, మీరు మంచిగా జీవిస్తే నేను మీకు స్నేహితులు అవుతానని అంటలేదు, మీరే నా స్నేహితులు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతగా ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. నిన్ను ఏమాత్రము విలువను నిన్ను ఎన్నడను ఎడబాయను. చాలని దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ స్నేహితుల్లో దాగి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉందంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తాను, నీతో ఎప్పుడు స్నేహం చేస్తాను, నువ్వు నా స్నేహితుడివి అనేటువంటి అనుభవం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుల్లో దాగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ గొప్ప స్నేహితులతో మనం స్నేహం చేసినట్లయితే ఆయన ఈ ఉదయకాల సంబంధం విడువని దేవుడుగా మనతో ఉంటాడు. విడువని దేవుడు అనేటువంటి వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఈ నిజమైన స్నేహితులతో మనం స్నేహం చేస్తే, ఈ లోకంలో రకవారితో మనం స్నేహం చేస్తే మీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు స్నేహం చేయొచ్చు. రాసుకున్న తర్వాత నేనే మాట్లాడతాను. దయచేసి తలలు ఎత్తి వినండి. ముందు తర్వాత రాసింది ఏం లేదు, అక్కడ రాసేది రెఫరెన్స్ రాసేసుకున్నారు కదా. యోహాను సువార్త 15:12-13-14 వచ్చినారు. ఇక వినండి. అది ఆ సారాంశం, ఆ కథ అనేది బుర్రలోకి వెళ్తే మనం అన్వయించుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి స్నేహితులతో మనం స్నేహం చేస్తే ఆయన అన్నాడు కదా, నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయని అంటున్నాడు. ఎందుకు ఆయన ప్రాముఖ్యమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడంటే, నేను ఒక వ్యక్తితో స్నేహం చేస్తే నా పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నా ప్రక్క వ్యక్తి నాతో స్నేహం చేయొచ్చు, లేకపోతే ప్రక్క వ్యక్తి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేను స్నేహం చేయవచ్చు. మా ఇద్దరి మధ్య మనస్పర్ధ వచ్చినప్పుడు, మా ఇద్దరి మధ్య కష్టం వచ్చినప్పుడు, మా ఇద్దరి మధ్య ఒక అవగాహన లేనప్పుడు మా స్నేహం అనేది విడిపోవడానికి అవకాశం ఉంది. కానీ దాని సామెతల గ్రంథం 17వ వచనంలో చూసాం, దుర్దశలో కూడా అటువాడు ఎలా ఉంటాడంటాడు, సహోదరుడుగా ఉంటాడు. ఆ సహోదరుడు, ఆ స్నేహితుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు, నువ్వు మంచిగా జీవిస్తే నేను నీకు స్నేహితుడు అవుతాను అని ఆయన అంటలేదు. ప్రియమే, నువ్వు ఎలా జీవించినా ప్రభువాన్ని నా పాదాల యొద్దకు వస్తే, నీ అంతరంగాన్ని మార్చుకుంటే, నీ స్థితిని నువ్వు గ్రహించి విడిచిపెడితే నీవు నా స్నేహితుడు అని చెప్పి ఒక సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు, పరిశుద్ధుడు, సింహాసనం మీద ఆశీర్వైనటువంటి తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఇంత గొప్ప ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ విడువని ప్రేమలో దాగినటువంటి అనుభవాలు ఏంటో ఈ ఉదయకాల సంబంధం మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతామండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చాలని దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు. ఆయన ఎలాంటి వాడంటండి, కనికరము కలిగిన దేవుడు కనుక నీ చేయి ఆయన విడిచిపెట్టడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిగా ఆయన చేసిన నిబంధనను మర్చిపోయేటువంటి వాడు కాడు అని చెప్పి ఇక్కడ లేఖనాల్లో రాయబడింది. మొట్టమొదటిగా ఈ విడువని దేవుల్లో ఉన్నటువంటి ఆ గొప్ప గుణము ఏంటి, ఆ లక్షణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము కలిగిన దేవుడు కనుకే ఆయన నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అదే కనికరం లేదనుకోండి ఏం చేస్తారు, వదిలివేస్తారు. నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, ఎలా జీవిస్తే నాకెందుకు, నీకు ఎలాంటి శ్రమలు ఎదురైతే నాకెందుకు, నువ్వు ఎలాంటి అడ్డుపాటలతో బాధపడుతుంటే నాకెందుకు అని చెప్పి ఏం చేస్తారండి, వదిలివేస్తారు. కానీ ఆయనలో దాగి ఉన్నటువంటి గొప్ప ప్రేమాగుణము ఏంటి అంటే మనం ఆలోచిస్తే ఉదయకాల సంబంధం కనికరం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆ కనికరాన్ని బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఉదాహరణగా చూసినట్లయితే కనికరం అంటే మనం ప్రయాణమై వెళ్తున్నాం అనుకోండి, ఒక యాక్సిడెంట్ జరిగింది, అనుకోకుండా జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏదైనా బండి మీద నుంచి పడ్డారనుకోండి, ఆ పడినటువంటి సమయంలో మరి నాకెందుకు అనుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ హృదయాన్ని మనం ఏమనాలి, కఠినమైనటువంటి హృదయం అనాలి. వెంటనే నువ్వు వెళుతున్నటువంటి వెహికల్లో నుంచి దిగి ఆ వ్యక్తిని లేపి, ఆ వ్యక్తిని పరామర్శించి, ఆ వ్యక్తికి గాయాలు ఏమైనా అయినాయేమోనని చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే ఆ వ్యక్తిని పట్టించుకొని నువ్వు చేయవలసినటువంటి సహాయాన్ని అందిస్తే దాన్ని ఏమంటారండి, కనికరం అంటారు. గత సంవత్సరం మరి దైవజనులు ఇక్కడ ఆరాధన ముగించుకొని వెళ్తున్నప్పుడు ఈ కాలువ కట్ట మీద రోడ్డు మీద వెళ్తున్నటువంటి సమయంలో మరి మన ప్రాంతంలోనే
మరి ఒక సేవకులుగా పనిచేస్తున్నటువంటి పీటర్ పాస్టర్ గారికి ఆయన బండి మీద వెళ్తుంటే కారు గుద్దేసేసింది, కారు వెళ్ళిపోయింది. ఆ కారు అలా వెళ్ళిపోయింది. వెనక పాస్టర్ గారు చంటి వెళ్ళి మన కారులో వెళ్తూ ఉన్నారు. మరి పీటర్ పాస్టర్ గారు పడిపోయారు. మాకెందుకులే అనుకుని వెళ్ళిపోతే అది ఎలాంటి హృదయం? నిజంగా నీలో దేవుని ప్రేమ లేనట్లే. కానీ వారు దేవుని కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు, దేవుని దాసులుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక ఆ వెహికల్లో ఉన్నటువంటి వారు చంటి మన పాస్టర్ గారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా దిగి వెంటనే పీటర్ పాస్టర్ గారి బండి కూడా పాడైపోయింది. ఆ బండి అక్కడ వదిలేసేసి మన కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ తీసి వాళ్ళ విశ్వాసులకు ఫోన్ చేసినప్పుడు మరి మాచర్ల వారికి సంఘం ఉంది. మాచర్ల సంఘం నుంచి వారి విశ్వాసం వచ్చిన తర్వాత అప్పుడు వారి విశ్వాసానికి ఆ పాస్టర్ గారిని అప్పగించేసి మళ్ళా వాళ్ళ ఆరాధన వెళ్ళిపోవడం జరిగింది. ఇదే కనికరము అనే దానికి ఒక ఉదాహరణ ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ కనికరాన్ని చూపడానికి ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను, విడువను, ఎడబాయను అని చెప్పి నిజమైనటువంటి స్నేహితుడిగా ఆయన ప్రేమ గుణాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కఠినమైనటువంటి హృదయం ఉందనుకోండి, పట్టించుకోరు. నీకేం జరిగినా కానీ నీ వైపు కూడా చూడరు, నిన్ను అర్థం చేసుకోరు ప్రియమైన. ఆ కఠినమైనటువంటి హృదయాన్ని కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్న బాగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. తమ్ముడికి డబ్బులు అవసరమైంది. ఆ డబ్బులు అవసరమైనటువంటి సమయంలో తమ్ముడికి అవసరమయ్యి అన్న వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, మా అన్న దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వెళ్ళి అడుగుదామని స్వతంత్రంగా వచ్చి తమ్ముడు వచ్చి అడిగాడు. అడిగినటువంటి సమయంలో అన్న నాకు డబ్బులు కావాలంటే ఎందుకు ఏమన్నా ఇస్తాను, 5 రూపాయలు వడ్డీ చొప్పున ఇచ్చేసేసే నాకు అన్నాడు. అంటే అన్న నాకు కూడా వడ్డీ నేనా అన్నాడు. అరే నీతో నీ బంధం నా బంధాలు తీసి పక్కన పెట్టు, ఈ సమయంలో నీకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఇవ్వగలిగిన పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి, నెలకి 100కి 5 రూపాయలు కనుక నువ్వు ఇస్తే నీకు ఎంతైనా ఇస్తాను అన్నాడు. సరే తమ్ముడు కొన్నటువంటి అవసరం బట్టి తమ్ముడు ఏం చేశాడు, 5 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఈ 5 రూపాయలు వడ్డీ నెల తిరిగి వచ్చేసరికి మళ్ళా వచ్చే నెల 1వ తేదీ వచ్చేసరికి ఆ గుండెల్లో భారం ఎలా ఉంటుందండి? ఎవరికి చెప్పుకోలేదు. అది ఎవరికి అర్థం కాదు, కట్టేవారికి మాత్రమే అర్థమవుతుంది ప్రియమైన దేవుని. తమ్ముడు ఇలా 1 నెల 2 నెలలు 3 నెలలు కట్టగలిగాడు. ఆ తర్వాత కట్టలేకపోతున్నాడు తన స్థితిని బట్టి. ఆ సమయంలో అన్న ఒత్తిడి చేస్తున్నాడు. అన్న ఒత్తిడి చేసి ఇక వీడు కట్టడు, అసలు కూడా ఇవ్వలేడు అనుకున్నటువంటి సమయంలో ఈ అన్న ఏం చేశాడంటే ఇంట్లో నుంచి ముందు మొత్తం మీరు బయటకు వచ్చేసింది అని చెప్పి ఆ తమ్ముడు భార్యని, తమ్ముడు పిల్లల్ని బయటికి పంపించేసేసి ఇంటికి తాళాలు వేసుకుని మీరు బస్ స్టాండ్ లో బతుకుతారు, రోడ్డు మీద అడుక్కుని బతుకుతారు, నాకు తెలియదు, నా డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మీ ఇంటి తాళాలు ఇవ్వను, మీ ఇల్లు కాదు కదా నా ఇల్లే అని చెప్పి కఠినంగా మాట్లాడడం జరిగింది. ఈ మాటల్లో ఈ సారాంశంలో కనికరం అనేది ఉండకపోయినది దేవుని బిడ్డలారా. మానవ ప్రేమలు, మానవ బంధాలు, మానవ స్నేహాలు అనేవి అలా ఉంటాయి. కానీ నిజమైనటువంటి స్నేహితుడు అంటున్నాడు కదా, కనికరం ఉంది కనుక రాలో నేను నిన్నెప్పుడు నీ చేయి విడిచిపెట్టను అంటున్నాడు. ఎంత ప్రేమ అని ఒకసారి ఆలోచించండి. ఒక తల్లికి పుట్టిన 2 బిడ్డలే ప్రేమ చూపుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల ప్రేమ చూపలేకపోతున్నారు. బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపలేకపోతున్నారు, కనికరాన్ని చూపలేకపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నీ దుర్దశలో కూడా నేను మాత్రం నేను చేయి విడిచినట్లు, ఎందుకంటే నాలో కనికరం అనేది ఉంది కదా అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి మార్కు సువార్తలో పోతామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలను చదువుదామండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధులు కమ్మని వానితో చెప్పాను. చాలా నేను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక కుష్ఠరోగి అంటే సహజంగా ఇప్పటి కాలంలో అయితే ఇప్పటి కాలంలో కూడా ఉన్నాయి అదే పరిస్థితులు. ఊరు బయట ప్రాంతాల్లో పెట్టి వేస్తారు కుష్ఠరోగులు అనేటువంటి. అది ఒక భయంకరమైన అంటు వ్యాధి ప్రియమైన దేవుని వల్ల. ఇంకా గడిచినటువంటి దినాల్లో అయితే మరీ బహు కఠినత్వాన్ని కుష్ఠరోగుల పట్ల చూపినటువంటి పరిస్థితులు సమాజంలో ప్రజలలో లేకపోలేదు. వారిని దగ్గరకు రాణించేవారు కాదు. వారి భిక్షం అనుకోవడానికి వచ్చిన ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి కాల పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ఈ కుష్ఠరోగి అంటున్నాడు కదా, ఆయన యొద్దకు వచ్చి సైన్యములకు అధిపతి అనే దేవాతి దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి యేసు ప్రభుగా వచ్చినప్పుడు
ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు. ఎవరికి ఇష్టమైతే? దేవునికి ఇష్టమైంది. అంటే అప్పటి వరకు ఆయన ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరు ఇష్టపడలేదు. ఆయన వ్యాధిని బట్టి ఎవరు ఇష్టపడలేదు. ఆయన వ్యాధిని బట్టి భార్య కూడా ఇంట్లో ఉంచలేదు, బిడ్డలు కూడా ఉంచలేదేమో. ప్రియమైన వల్ల అందరికీ నేను అసహ్యం అయిపోయాను కనుక, నేనంటే ఎవరు ఇష్టపడలేదు కనుక, ఒకవేళ నీకు ఇష్టమైతే ఒకసారి ఆలోచించండి, ఆ వ్యక్తి యొక్క బాధ ఎంత లోతుగా. నీకు ఇష్టమైతే నేను ఎందుకు మాట్లాడాడో ఆ దృష్టిలో మనం ఆలోచిస్తే అతడు అన్ని పరిస్థితుల్లో కష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఎవరు ప్రేమించేవారు లేదు, ఎవరు ఆదరించేటువంటి వారు లేదు, ఎవరు అన్నం పెట్టేటువంటి వారు లేదు, ఎవరు చేరదీసేవారు లేదు. అందుకంటున్నాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఆయనతో వేడుకొనగా వెంటనే ప్రభువారు ఏం చేశారంటే ఆయన కనికరపడి చెయ్యి చాపి షేక్యాన్ని ఇచ్చేశారు. మన యేసయ్య ఎంత గొప్పవాడు చూడండి ఒకసారి. మనమైతే భిక్ష వేయడానికి వస్తే, మన ఇంటి ముందుకు వస్తే, నా స్థితినే నేను చెప్తున్నానని మీరు దయగలిగినటువంటి కనికరం కలిగిన ఆ కుష్ఠరోగి వస్తే కొంచెమైనా చేయడంగా పెట్టేస్తాం. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, అంటే చెయ్యి చాపాడు, ఆయన పట్టుకున్నాడు, కుష్ఠరోగిని పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనలో ఏముంది? కనికరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే ఆయన నిజమైన స్నేహితులని మనకి ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కమ్మని వాళ్ళతో చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, అంటే ఒక కుష్టి వ్యాధే కాదు, కొన్ని పరిస్థితులు మనల్ని ఎవరు ఆదరించలేని పరిస్థితులు, మన ఎవరు చాలలేనటువంటి పరిస్థితులు, మన స్థితిగతులను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఏదో ఒక కొనలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కుష్ఠరోగి ఎదురైంది. అందుకే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమంటున్నాడు. అంటే అందరూ కూడా వెలివేసినటువంటి జీవితం తను అనుభవించాడు. ఎవరి చేత ప్రేమించబడలేని జీవితాన్ని ఆయన అనుభవించాడు. ప్రియమైన దేవుని వల్ల ఈ నిజమైన స్నేహితులు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మా జీవితాల నుంచి నేను చెప్పగలను, మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ఎవరైనా తెలిసిన వారు ఉన్నారు? మరి మేము బ్రతకగలిగాము, నిలబడగలిగాము. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ కూడా, ఎంతగానో తృణీకరించబడినప్పటికీ కూడా ప్రభు కోసం మేము నిలబడగలిగామంటే నాలో మా కుటుంబంలో ఏ యోగ్యత లేదు. ఆయన మమ్మల్ని పట్టుకున్నాడు, విడువని ఎడబాయని దేవుడుగా ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఇక్కడ కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి అన్నట్లుగా ఆయన అదర్మను కోరేషతో దేవుడు మాట్లాడతాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీ సిద్ధపరిచి నీ గుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే విడువని ప్రేమ చేత కోరేషిని పట్టుకున్నాడు దేవుడు, తన కుడి చేతిని పట్టుకున్నాడు. మనం పట్టుకుంటే ఏం చేస్తాం? మనకి ఇష్టమైన సేపు పట్టుకుంటాం, కష్టమైనప్పుడు మనం విడిచిపెట్టేస్తాం. ఆయన పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ లోకంలో మేము ఆర్థికంగా ఎవరికి సహాయం చేయలేని స్థితిలో మా జీవితాలు ఉన్నా, ఇంకొక రీతిగా మేము సహాయం చేయలేని స్థితిలో మా జీవితాలు ఉన్నా, మా జీవితాలు ఒక ఆత్మకు నశించిపోయే ఆత్మకు మాత్రం ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచాడని మాత్రం మేము చెప్పగలం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారండి? గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ సంఘం ఉండకు అని ఉందా? లేదు. ప్రియమైన ఇప్పుడు కొన్ని ఆత్మలైనా రక్షించడానికి, కొన్ని ఆత్మలైనా ఆ విలువని ప్రేమలోనికి చాచడానికి, ఆ ఎడబాయిని ప్రేమలోనికి చాచడానికి ప్రభు ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం అది ఆయన కృప చేత మాత్రమే అని చెప్పి ఆయనను బట్టి చెప్పగలం. ఎందుకు ఇలాంటి అనుభవం మేము సంపాదించుకోవాలంటే తీసుకొచ్చినటువంటి ప్రేమ, పిలుచుకున్నటువంటి ప్రేమ, ఎన్నుకున్న ప్రేమ మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు మా జీవితాలు ఎదురైనా, మానవులందరూ మమ్మల్ని తృణీకరించిన, ఒక్కొక్కసారి మా జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు మా వైపు కన్నెత్తి చూసేటువంటి వారు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితులు మేము అనుభవించాం. ఎక్కడి దాకా ఎందుకండి ఇది మరి లైవ్ వస్తుంది, అయినప్పటికీ కూడా దేవుడిని బట్టి చెప్తూ ఉన్నాను, రికార్డ్ అవుతూ ఉంది. మరి రాష్ట్రానికి దైవజనులకి ఏప్రిల్ మాసంలో డెంగ్యూ జ్వరం వచ్చింది, షుగర్ వచ్చింది. ఏ సంఘాల నుంచి ఫోన్ చేశారో విశ్వాసం చెప్పండి. ఒక రైట్ హ్యాండ్ సంఘ విశ్వాసం తప్పితే ఇంకా ఎవరైనా మీ సంఘాల్లో నుంచి ఇక్కడ సేవకులుగా కూడా మీరు కొంతమంది ఉన్నారు. మీ సంఘాల్లో నుంచి మీ విశ్వాసులు ఒక దైవజనుడు గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యను ఆ వ్యక్తి ద్వారా స్థాపించుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు, ఆ ధర్మాన్ని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకుని, మోషే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి రావాలంటే రాలేదా? వస్తారా? రాలేని పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. అందుకే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచయం కూడా మరొక వ్యక్తి చేత ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క ప్రణాళికలో ఒక డానియేల్
అనేటువంటి సహోదరుడు ఆ పాస్టర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దైవజనుడి కుటుంబంలో సమస్య వచ్చింది. ఆయనకు షుగర్ వచ్చి, ఆయనకు డెంగ్యూ వచ్చి మంచంలో 10 రోజులుంటే ఆ షాకుకి నేను మంచంలో 10 రోజులు ఉన్నాను. ఏ సంఘం నుంచి విశ్వాసం ఫోన్ చేశారు చెప్పండి? మా సంఘం విశ్వాసం చేశారు. లేకపోతే సేవకులుగా మేము ఎంతవరకు పరామర్శించాం, మేము అలా పట్టించుకున్నాం, పరామర్శించాం అని చెప్పలేని అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయని మేమంటారు. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఒక పద్మశేఖర్ అని చెప్తే మమ్మల్ని పట్టించుకున్నవాడు ఎవరు లేరు. వహించబడంగా 24 గంటల పద్మ అక్కడే ఉంది. నన్ను బలపరచడానికి మల్లేశ్వరం ఇంతకు మించి మరొక సంఘం నుంచి కానీ రైట్ బ్యాంక్ సంఘం నుంచి కానీ పట్టించుకున్న వారు తక్కువ పోయినా దేవుని బిడ్డ. కానీ ఈ లోకంలో ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, మమ్మల్ని పిలిచిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని విడువని ప్రేమ. ఇది మనం ఆరాధిస్తున్న ప్రేమ దేవుని బిడ్డ. విడువని ప్రేమ. కనుక ఆ ప్రేమలో ఏముందంటే కనికరం అనేది ఉంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ విడువని ప్రేమలో మొట్టమొదటిగా మనం ఒక లక్షణాన్ని చూస్తున్నాం. కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టదు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఈ విడువని ప్రేమలో దాగి ఉన్నటువంటి మరొక లక్షణాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండము, మళ్ళా ద్వితీయోపదేశకాండంలోకి వద్దాము. 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు, విస్మయం పొందకమని ఇశ్రాయేలీయులందరూ ఎదుట అతనితో చెప్పిన. చాలా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును అని చెప్పి ప్రభు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి ఎవరు మనతో కలిసి మనతో సమానంగా నడిచేటువంటి వారు కొన్ని పరిస్థితుల్లో ఉండరు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఇందాక విడువని ప్రేమలో ఏముందని చూస్తాం, కనికరం ఉందని చూస్తాం. ఇప్పుడు ఈ విడువని ప్రేమ నీకంటే ముందుగా నడుస్తుంది. ముందుగా నీ ముందు నడుచువాడు కనుక నిన్ను విడిచిపెట్టడు అనేటువంటి విధానంలో ప్రభు రెండవదిగా మాట్లాడుతున్నాడు. నీ ముందు ఎవరు నడవకపోవచ్చు, నీతో సమానంగా నేను అర్థం చేసుకుంటూ ఎవరు నడవకపోవచ్చు. ఉదాహరణగా ఆలోచించినట్లయితే మన భాషలోనికి మనకు అర్థమయ్యే రీతిలోని పడ్డాం. మనం 1వ తేదీ జనవరి 1వ తేదీ ప్రేమ విందు జరిగింది. ఆ ప్రేమ విందు అయిపోయిన తర్వాత ఏముంటుందండి? మళ్ళీ మనకు పని ప్రేమ విందు అయిపోయింది, అందరూ తినేసాం, క్లీన్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? రైట్ బ్యాంక్ సంఘాన్ని బట్టి మాట్లాడాలి. ఇక్కడ చేరున్న మీ మూల బట్టి మాత్రమే కాదు, రైట్ బ్యాంక్ సంఘాన్ని బట్టి మాట్లాడడం, మరొక సంఘాన్ని బట్టి మాట్లాడడం. వేరు సంఘాల వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు ఆరాధన. ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారు? ఎవరైనా నిలబడ్డారా? పురుషుల్లో ప్రదీప్, ఫిలిప్ పాస్టర్ గారు, ఈ ముగ్గురు. స్త్రీలలోకి వచ్చేసరికి పద్మ, మల్లేశ్వరి, సురేష్ అన్నవాళ్ళు, మరియమ్మ. ఈ 6 అన్ని శుభ్రం చేసుకున్నారు. లోపల మందిరాన్ని ఊడ్చుకునేటువంటి విషయంలో కానీ, బయట డేక్షాలు కడుక్కునేటువంటి విషయంలో కానీ, ఆ పాత్రలన్నీ శుభ్రం చేసుకునే విషయంలో కానీ, మరలా సర్దుకునేటువంటి విషయంలో కానీ, మరి నెలాఖరు డిసెంబర్ 29వ తేదీన మన మందిరాన్ని ప్రతిష్ఠించుకున్న దినం. ఆ రోజు క్లీనింగ్ పెడితే వచ్చింది కూడా ఆ ముగ్గురి. ఎంత భయంకరమైన పరిస్థితిలో మన మానవ జీవితాలు ఒకసారి ఆలోచించండి. ఎవరు రారు, ఎవరు రానిపైన ఎవరున్నారండి? ఒక ఏర్పాటు చేసిన దైవజనుడి ముందు ఎవరున్నారండి? మీరు ఎవరూ లేకపోయినా, మీరందరూ విడిచిపెట్టినా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీకంటే ముందుగా నేను నడుస్తాను, నా వెనక నువ్వు నడువు అని చెప్పి ఆయన ఈ రోజు వరకు కూడా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రజల వైపు చూస్తే మేమేంటి చేయలేం. నేనైతే అన్నాను, వచ్చే సంవత్సరం 2023వ సంవత్సరం వరకు సజీవ లెక్కలో ఉంటే ప్రేమ మీద పెట్టొద్దు అన్నాను. అంత బాధ అనిపిస్తుందండి. వివాహం అయిపోయింది, అంతకుముందు 27వ తేదీన, డిసెంబర్ 27వ తేదీన ఎవరైనా మందిరం ఎలా ఉంటుందని ఆ పెళ్లివారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు శుభ్రం చేసినాడు లేదు. అదే ఆ తర్వాత రోజు తాళాలు పగలగొట్టి యాంప్లిఫైర్ తీసుకెళ్లారు. ఆ తలుపు దగ్గర నిలబడి అదంతా శుభ్రం చేస్తూ, దాన్ని బాగు చేస్తూ, మరొక సెట్ని దాన్ని తయారు చేస్తూ అక్కడ పిలిపి ఆ పని చూసుకుంటే మందిరం మొత్తం రాష్ట్రాలు ఊడ్చుకొచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు మన సంఘ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తనతో నడిచేవారు లేకపోయినా, తనతో సహకరించేటువంటి వారు లేకపోయినా, పిలిచిన దేవుడు నేనున్నాను నీకంటే ముందుగానే ఈ రోజు వరకు నడిపిస్తూ
చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకెందుకులే, మేమైనా ఉంది, ఇంక మేము ఒక్కరిమైనా అనుకునేటువంటి మీ జీవిత ఆలోచనలతో మీ కుటుంబాలు ఉన్నప్పుడు మా